హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీ క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. సిద్ధు జొన్నలగడ్డ తీసిన మూవీ తెలుసు కదా అయితే రిలీజ్ అయింది. లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ని ఒక మేల్ డైరెక్టర్ చేస్తే ఏముంటుంది బ్రదర్? లవ్ లో పడ్డామా, బ్రేకప్ అయిందా, డ్రింక్ కి అడిక్ట్ అయ్యామా, సిగరెట్లు తాగామా, 4 ఫైట్స్ చేసామా? అదే ఫీమేల్ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంత ఫీల్ గుడ్ గా ఉంటుందా అన్నట్టుగా చూపించింది నీరజ కోన. ఏమి నేరేషన్, అసలు నేరేషన్ అయితే చాలా బాగుంది. సిద్ధులో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అయితే చూపించేసింది. ఈ సినిమా అనేది ట్రైలర్ లో చూపించింది అయితే కాదు. ఈ మూవీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక లవ్ ఫెయిల్యూర్ ఎంత హార్ష్ గా చేంజ్ అవుతాడు అనే దానిని నీరజ కోన చాలా క్లియర్ గా, చాలా సింపుల్ గా చూపించింది సిద్ధుని. సిద్ధులో అయితే ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అనేది బయటికి లాగింది. సిద్ధు కూడా ఈ మూవీ ద్వారా తన స్ట్రెంత్ అయితే చూపించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రాశి ఖన్నాకి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. ఈ మూవీతో రాశి ఖన్నాకి అయితే మంచి స్టోరీస్ వస్తాయి అనుకుంటున్నాను. ఈ మూవీ అయితే చాలా ఫీల్ గుడ్ మూవీ. సిద్ధు ద్వారా ఫుల్ యాక్షన్ కోరుకునే ఆడియన్స్ కి అయితే ఇది కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ప్రజెంట్ నడుస్తున్న లవ్ ఫెయిల్యూర్స్ మూవీస్ కి ఈ మూవీ అయితే చాలా డిఫరెంట్, చాలా ఫీల్ గుడ్ మూవీ. ఎక్సలెంట్ గా ఉంది.